వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. దీన్ని సుప్రీంకోర్టు తప్పనిసరి చేయడమే కాకుండా ఇటీవల తాజాగా సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా తప్పనిసరి చేస్తూ మరోసారి ఆదేశాలు జారీ చేయడంతోటి టీచర్లందరికీ ఒక షాక్‌గా మారింది. ముఖ్యంగా ఇప్పటికే సర్వీస్‌లో ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా, ఈ ఉద్యోగులకు మాత్రం ఈ టెట్ అర్హత అనేది ఇప్పుడొక పెద్ద అడ్డంకిగా మారిందని చెప్పాల్సొస్తుంది. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ముఖ్యంగా ఏపీ ఇది వాస్తవానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇబ్బంది అయినటువంటి ముందుగా మనం ఏపీ గురించి పరిశీలించుదాం. ఏపీలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,51,000 మంది టీచర్లున్నారు. వీరిలో 2012కు ముందు వ ఉద్యోగాలు పొందినటువంటి ఉద్యోగులు, టీచర్లు 1,27,000 మంది ఉన్నారు. అంటే ఇది టెట్‌ని దేశవ్యాప్తంగా తొలిసారిగా అమలు చేసింది 2011లో. అంటే 2012లో 2012కు ముందు ఉద్యోగాలు పొందిన వాళ్ళు 1,27,000 మంది. అంటే టెట్ వచ్చిన తర్వాత దేశంలో ఉద్యోగాలు పొందింది ఈ రాష్ట్రానికి సంబంధించిందైతే దాదాపు 24,000 మంది మాత్రమే. అంటే 1,04,000 మంది టీచర్లు టెట్ తప్పనిసరిగా రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి సుప్రీంకోర్టు టెట్‌ని తప్పనిసరి చేసినప్పుడు ఎవరైతే ఇన్ సర్వీస్ ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నారో వారిని మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మినహాయింపు ఇవ్వకుండా ఇప్పటికే టీచర్లు ఉద్యోగాలు చేస్తున్నటువంటి టీచర్లు కూడా తప్పనిసరిగా టెట్ రాయాల్సి వస్తుందని చెప్పి ఒక నిబంధన విధించడంతోటి దాదాపు 1,04,000 మంది టీచర్లకు ఒక పెద్ద షాక్‌గా మారింది. ఒక పెద్ద పెద్ద ఎత్తున అయోమయంలో పడిన పరిస్థితి. అయితే ఒక చిన్న సడలింపు, చిన్న మినహాయింపు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే టీచర్లు 5 ఏళ్ల సర్వీస్ మాత్రమే మిగిలి ఉన్నారో, ఈ 5 ఏళ్ల సర్వీస్ ఉన్న వారిని మాత్రం ఈ టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చింది సుప్రీంకోర్టు. సో, ఈ క్రమంలో దాదాపు 23,000 మంది 23,207 మందికి టెట్ రాయాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ 5 ఏళ్లలో కూడా మళ్ళీ ఇంకో క్లాజ్ ఉంది. ఒకవేళ ఈ 5 ఏళ్ల సర్వీసు నుంచి మినహాయింపు పొందినా 5 ఏళ్ల సర్వీస్ ఉన్నవారు టెట్ నుంచి మినహాయింపు పొందిన 23,000 మంది. ఈ 23,000 మందిలో ఎవరికైతే పదోన్నతి రావాల్సి ఉంటుందో, పదోన్నతి లిస్ట్‌లో ఉన్నారో వారు మాత్రం తిరిగి టెట్ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి. సో, అంటే దాదాపు 1,04,000 మందికి ముందే 1,04,000 మందికి టెట్ రాయాల్సి ఉంటుంది. అదైతే కన్ఫర్ము. ఆ తర్వాత ఈ 23,000 మందిలో కూడా ఏదైతే 5 ఏళ్ల సర్వీస్ నుండి మినహాయింపు పొందారో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం టెట్ నుంచి, వీరిలో కూడా ఎవరైనా పదోన్నతి పొందాల్సి ఉంటే, పదోన్నతి లిస్ట్‌లో ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు కూడా టెట్ రాయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది టీచర్లకు. ఎందుకంటే ఒకవేళ ఈ 5 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులు మొత్తం టీచర్లను 23,000 మందిని మినహాయించినా సరే 1,04,000 మంది ఉంటారు. ఈ 1,04,000 మందిలో దాదాపు 15, 20 ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తున్న వారు అంటే దాదాపు ఇప్పుడు ఏజ్ 48, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు మెజారిటీ వీళ్ళే అని చెప్పాలి. అయితే ఈ ఉద్యోగులందరూ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్‌కి సమానంగా ఇప్పుడున్నటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి దీటుగా టెట్‌ని రాయగలరా అన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే 50 సంవత్సరాలు సర్వీస్‌లో ఉన్నవాళ్ళు వివిధ సబ్జెక్ట్‌లో నిష్ణాతులై ఉంటారు. ఒకళ్ళు మ్యాథ్స్‌కి పరిమితమైతే, ఒకళ్ళు సైన్స్‌కి పరిమితమవుతారు. ఒకరు తెలుగు లాంగ్వేజ్‌కి పరిమితమవుతారు. ఒకరు సైన్స్‌కి పరిమితమవుతారు. ఒకళ్ళు సోషల్ స్టడీస్‌కి పరిమితమవుతారు. ఒకళ్ళు హిందీకి పరిమితమయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు గాని టెట్ ప్రకారం అయితే టెట్ యొక్క ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఇది 170 మార్కులకు ఉంటుంది. ఇందులో మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ మీద ప్రధానంగా ఉంటుంది. ఇందులో ప్రతి సబ్జెక్ట్ నుంచి కంపల్సరీగా 25% మార్కులే వస్తాయి. మిగిలినవి ఇతర సబ్జెక్టుల నుంచి వస్తాయి. సో, ఒకవేళ ఇప్పటికే 50 సంవత్సరాల వయసులో ఉండి దాదాపు 20, 25 సంవత్సరాలుగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి టీచర్ల పరిస్థితి ఏంటి? ఈ టీచర్లలో ఒకవేళ వీళ్ళందరికీ మినహాయింపు పొందినా సరే టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా మిగిలిన సబ్జెక్ట్‌లో ఎందుకంటే ఇప్పటికే వీరు మ్యాథ్స్ గాని, దానికి సంబంధిత సబ్జెక్ట్‌లో మాత్రమే నిష్ణాతులై ఉంటారు. దానికి అలవాటు పడి ఉంటారు. ఇప్పుడున్న కాంపిటీటివ్ ఎగ్జామ్స్ తరుణంలో ఇప్పుడున్న కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పోటీని తట్టుకొని మిగిలిన సబ్జెక్టులను ఎలా ప్రిపేర్ అవుతారు? ఎలా రాయగలరు? అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే దాదాపు 73,000 మంది ఇప్పటికే ఈ 1,04,000 మంది
ఉపాధ్యాయులు ఎవరైతే టెట్ రాయక తప్పని పరిస్థితి ఉందో వీరిలో 30,000 మంది ఇప్పటికే టెట్ రాశారు. కొంతమంది ఇంకా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా 73,000 మంది టీచర్ల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. అయోమయంలో పడింది. సందిగ్ధంలో పడింది. అందుకే 73,000 మంది టీచర్లు ఏపీలో ఆందోళన బాట పడుతున్నారు. చాలా ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి సవాలు చేసిన పరిస్థితి. మొత్తం ఇన్ సర్వీస్ ఎవరైతే ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నారో టీచర్లు, ఈ ఉద్యోగులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. మినహాయింపు ఇవ్వకపోతే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనే భయం వారిలో వెంటాడుతుంది కాబట్టి ఖచ్చితంగా మినహాయింపు ఇవ్వాలి. ఇన్ సర్వీస్ నిబంధనను దీని నుంచి తొలగించాలనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా ఆశ్రయించిన పరిస్థితి. సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేస్తుంది. అయితే సుప్రీంకోర్టులో దీనికి వ్యతిరేకంగా సమర్థించే వాళ్ళు దాదాపు 15, 20 ఏళ్ల నుంచి టీచర్లుగా, ఉపాధ్యాయులుగా సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి టెట్ రాయడం పెద్ద ఇబ్బంది ఏంటి? ఆయా సబ్జెక్ట్‌లో ప్రావీణ్యత ఉన్నప్పుడు టెట్ ఎందుకు రాయలేరనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఇది ఒక సబ్జెక్ట్‌కు కన్‌ఫైన్ అయి ఉంటుంది. అన్ని సబ్జెక్ట్‌లో నిష్ణాతులై ఉంటేనే టెట్‌కి అర్హత పొందుతారు. ఎందుకంటే టెట్ ప్రకారం అయితే టెట్ 150 మార్కులకి ఉంటుంది. ఇందులో దాదాపు 90% మార్కులు వస్తే ఓసీ విద్యార్థులకు అర్హత ఉంటుంది. ఎస్సీ విద్యార్థులకైతే 47% రావాల్సి ఉంటుంది. ఇక బీసీ విద్యార్థులకైతే 66% రావాల్సి ఉంటుంది. సో ఈ కాంపిటీటివ్ ఇప్పుడున్న జనరేషన్‌కి తగ్గట్టుగా ఇప్పుడున్న జనరేషన్ యొక్క పోటీని దృష్టిలో పెట్టుకొని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లాంటిదే టెట్ కూడా. ఇటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ను ఇప్పుడున్న జనరేషన్‌తో పోటీ పడి ఇప్పటికే 50 ఏళ్ల వయసులో ఉన్నటువంటి టీచర్లు ఈ టెట్ లాంటి అర్హత పరీక్షల్ని రాసి ఎలా అర్హత పొందుతారనేదే ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. అందుకే దాదాపు 151,000 మంది టీచర్లలో 127,000 మంది టెట్ రాయాల్సి ఉంటుంది. ఇందులో 23,000 మందికి 5 ఏళ్ల సర్వీసు మాత్రమే మిగిలి ఉండడంతో వారికి మినహాయింపు దొరికింది. మిగిలిన 104,000 మందిలో దాదాపు 30,000 మంది ఇప్పటికే టెట్ రాశారు. ఇంకా 73,000 మంది టీచర్లు మాత్రం ఈ టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. లేకపోతే తమ ఉద్యోగాలు ఏమవుతాయనే ఆందోళన వీరిని వెంటాడుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరి సుప్రీంకోర్టు ఈ టెట్‌కి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుంది, ఎలాంటి తీర్పు ఇస్తుందని వేచి చూడాలి. ఓ పక్క భయం మాత్రం వెంటాడుతోంది. ఎందుకంటే 73,000 మంది టీచర్లు అంటే మామూలు పరిస్థితి కాదు. 73,000 మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందనే భయం వీరిలో వెంటాడుతుంది. సో ఈ క్రమంలోనే టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలనే ఒక డిమాండ్, ఒక ఆందోళన పెద్ద ఎత్తున టీచర్ల నుంచి వినిపిస్తోంది.